వైసీపీకి కంచుకోటైనటువంటి కడప పార్లమెంటు నియోజకవర్గంలో ఏం జరుగుతుంది అంటే ఒక విధంగా చెప్పాలంటే కడప ఎంపీ అవినాష్ రెడ్డిని కొంచెం దూరం పెట్టారా అని కూడా టాక్ వస్తున్నాయి. ఎందుకంటే గతంలో జరిగినటువంటి పరిణామాలు ఇటు కుటుంబ కలహాలు ఇవన్నీ కూడా చాలా జగన్మోహన్ రెడ్డికి అయితే ఇబ్బందికర పరిస్థితులు అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. ఎందుకంటే ఒక పక్క వైఎస్ షర్మిల, మరోపక్క విజయమ్మ వీళ్ళందరూ కూడా జగన్కి దూరమయ్యి విమర్శలు, మరోపక్క వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయన కుమార్తె సునీత కూడా జగన్మోహన్ రెడ్డికి ఎదురు తిరిగి ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేయటం, కడపలోనే చాలా ఎమ్మెల్యే స్థానాలను కోల్పోవటం ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి అయితే మాత్రం తలనొప్పిగా పరిణమించాయి. ఓ పక్క ఘోర పరాభవం, మరోపక్క కడపలో కూడా కడప జిల్లాలో కూడా మనకు వ్యతిరేకత వ్యక్తమైనటువంటి నేపథ్యంలో ఏ విధంగా ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యంగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి ప్రమేయం ఉంది అనేటువంటి ఆరోపణల నేపథ్యంలో ఇదంతా ఎందుకు జరుగుతుంది కాబట్టి అక్కడ సమన్వయకర్త అవ్వచ్చు, లేకపోతే జిల్లాలో ఆ బాధ్యతలు ఎవరికి అప్పగించాలి, అవినాష్ రెడ్డి ఇప్పటి వరకు కూడా అన్నీ తానే చూశాడు కాబట్టి ఇంకా ఇది కాదు పరిస్థితి అని చెప్పేసి కుటుంబ వ్యవహారాలు అవ్వచ్చు, కుటుంబ సమస్యలను తగ్గించుకోవడం కోసం జగన్ అయితే మాత్రం కొంత అవినాష్ రెడ్డి అయితే మాత్రం దూరం పెట్టారనే టాక్ వినిపిస్తుంది. ఇక కుటుంబం నుంచే ఆయన మేనమామైనటువంటి రవీంద్రనాథ్ రెడ్డికి అయితే మాత్రం బాధ్యతలు పార్టీ పరంగా బాధ్యతలు అప్పగించి సమన్వయం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఆయనకు అప్పగించడం జరిగింది. ఈ వ్యవహారం అంటే రవీంద్రనాథ్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మేనమామ, తల్లి సోదరుడు కాబట్టి ఆయనకు అప్పగిస్తే ఇటు కుటుంబ పరంగా కొంచెం విమర్శలు కూడా తగ్గే అవకాశాలు ఉంది. అట్లా విజయమ్మ అవ్వచ్చు, షర్మిల అవ్వచ్చు, ఇక మిగిలినటువంటి వ్యవహారాల్లో కూడా ఆయన చక్కదిద్దే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ పార్లమెంటు నియోజకవర్గం అవ్వచ్చు, లేకపోతే కడప జిల్లా స్థాయిలో అవ్వచ్చు, ఒక సమన్వయం చేసే విధంగా రవీంద్రనాథ్ రెడ్డికి అయితే మాత్రం ఈ యొక్క బాధ్యతలు అప్పగించారు. కొంచెం అవినాష్ రెడ్డిని అయితే మాత్రం దూరంగా ఉంచారు. ముఖ్యంగా వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో అటు కుటుంబం నుంచి మరోపక్క పార్టీ నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ఆ దూకుడిని తగ్గించడం కోసం కొంచెం అవినాష్ రెడ్డిని పక్కన పెట్టారనేటటువంటి టాక్ అయితే మాత్రం చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలో మరి రవీంద్రనాథ్ రెడ్డి ఏ విధంగా సమన్వయం చేయగలరు వైసీపీని, మరోపక్క ఆయనకున్నటువంటి కుటుంబ వ్యవహారాలు అవ్వచ్చు, లేకపోతే బంధుత్వం అవ్వచ్చు, వీటన్నిటిని కూడా చక్కదిద్ది ఆ కుటుంబంలో ఉన్నటువంటి ముఖ్యంగా జగన్ కుటుంబంలో ఉన్నటువంటి షర్మిలకు, విజయమ్మకు మధ్య సమన్వయకర్తగా వ్యవహరించగలడా, ఆ సమస్యను పరిష్కరించగలడా మనం రానున్న రోజుల్లో చూడాలి.